హలో మై డియర్ లెర్నింగ్ కంపానియన్స్, వెల్కమ్ టు టీసాట్. మై నేమ్ ఇస్ రాఘవేంద్ర. ఇవాళ ఈ సెషన్లో జనరల్ ఇంగ్లీష్లో భాగంగా మనము సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ అనేటటువంటి కాన్సెప్ట్ గురించి నేర్చుకోబోతున్నాం. ఏంటి సార్ ఈ సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్, పోటీ పరీక్షల్లో వీటి ఇంపార్టెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇవాళ తెలుసుకుందాం. అలాగే ఖచ్చితంగా 2 నుంచి 3 మార్కులు సంపాదించేటటువంటి కాన్సెప్ట్. ప్రతి పోటీ పరీక్షలో సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ మీద కనీసం 1 మార్కు, మ్యాక్సిమం 3 మార్కుల దాకా అడగడం జరుగుతుంది. కాబట్టి సినోనిమ్స్ అంటే ఏంటి, యాంటోనిమ్స్ అంటే ఏంటి ఒకసారి మనం తెలుసుకుందాం. సినానిమ్ అంటే అర్థం ఏంటి అని అంటే అ వర్డ్ ఆర్ ఫ్రేజ్ దట్ హ్యాస్ ద సేమ్ ఆర్ నియర్లీ ఎగ్జాక్ట్ ద సేమ్ మీనింగ్ యాజ్ అనదర్ వర్డ్ ఆర్ అ ఫ్రేజ్ ఇన్ ద సేమ్ లాంగ్వేజ్. ఒకే భాషలో మరొక పదం లేదా పదబంధానికి సమానమైన లేదా దాదాపు అదే అర్థాన్ని కలిగి ఉన్నటువంటి పదం లేదా పదబంధాన్ని ఏమంటామంటే సినానిమ్ అని అంటాం. సినానిమ్ అంటే తెలుగులో మనం తెలుగు భాషలో ఒక పదానికి పర్యాయ పదాలు అని విన్నాం కదా, అలా దాన్నే ఇక్కడ ఇంగ్లీష్లో మనం సినానిమ్ అని అంటాం. ఒక పదానికి లేదా పదబంధానికి ఈక్వల్ మీనింగ్ వర్డ్ లేదా దగ్గర అర్థం ఉన్నటువంటి పదాలని మనం ఏమంటున్నాం లేదా పదబంధాలను ఏమంటామంటే సినానిమ్స్ అని అంటాం. సినానిమ్స్ అంటే అర్థం ఏంటి అంటే ఒకే భాషలో మరొక పదం లేదా పదబంధానికి సమానమైన లేదా దాదాపు అదే అర్థాన్ని కలిగి ఉన్నటువంటి పదాన్ని మనం ఏమంటామంటే సినానిమ్ అని అంటాము. సినానిమ్స్ కెన్ ఇంప్రూవ్ వర్డ్ చాయిస్ ఆర్ చూజింగ్ ద సింగిల్ బెస్ట్ వర్డ్ ఫర్ వాట్ యూ ఆర్ ట్రయింగ్ టు కమ్యూనికేట్. మనం ఏదైతే కమ్యూనికేట్ చేయాలనుకుంటామో దానికి డిఫరెంట్ పదాలకు బదులుగా ది బెస్ట్ పదాన్ని ఆప్ట్ చేసుకోవడానికి ఈ సినానిమ్స్ అనేవి ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాం అనుకోండి, ఒక విషయాన్ని మనం కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నాం, దానికి తగ్గ పదాలు సరిగ్గా గుర్తుకు రాలేదనుకోండి, ఈ సినానిమ్స్ అనేవి ఏం చేస్తాయంటే కరెక్ట్ మీనింగ్ని కన్వే చేయడానికి వాటిని ఉపయోగిస్తాము. సినానిమ్స్ ఆర్ నెసెసరీ టు అవాయిడ్ ఓవర్ యూజింగ్ ద సేమ్ వర్డ్. ఒకే పదాన్ని తిప్పి మళ్ళీ చెప్పడానికంటే బదులుగా దానికి సిమిలర్ మీనింగ్ ఉన్నటువంటి బోలెడన్ని పదాలని తీసుకోవడానికి ఈ సినానిమ్స్ అనేవి మనకు కంపల్సరీగా ఉపయోగపడతాయి. ఇవి తప్పకుండా మనకు ఉపయోగపడతాయి. అన్ని రకాల పోటీ పరీక్షలలో, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులుగానే కాదు, మీరు రేపు ప్రభుత్వ ఉద్యోగులు అయిన తర్వాత కూడా మీరు ప్రభుత్వ విధులు నిర్వహించడంలో, రాయడంలో, నోట్ ఫైల్స్ని మూవ్ చేయడంలో, మీరు రిపోర్ట్స్ని రాయడంలో ఈ యాంటోనిమ్స్ అండ్ సినోనిమ్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అందుకే మీరు వీటిని ది బెస్ట్గా నేర్చుకోవాలని మేము కోరుకుంటున్నాం. అండ్ అలాగే యాంటోనిమ్స్ అంటే ఏంటి అంటే వ్యతిరేక పదాలు, వ్యతిరేక అర్థాన్ని కలిగినటువంటి పదాలు. ఇప్పుడు మనం సినోనిమ్స్ అంటే తెలుసుకున్నాం, యాంటోనిమ్స్ అంటే తెలుసుకున్నాం. యాంటోనిమ్స్ అంటే ఏమని చెప్తున్నాం? యాంటోనిమ్స్ ఆర్ వర్డ్స్ దట్ హ్యావ్ ఆపోజిట్ మీనింగ్స్. ఏముంటాయంట? ఆపోజిట్ మీనింగ్స్ ఉంటాయి. ఇక్కడ హాట్ అంటే అక్కడ కోల్డ్ అంటాం, ఇక్కడ డే అంటే అక్కడ నైట్ అంటాం. ఇలా ఆపోజిట్ మీనింగ్ ఉండేటటువంటి పదాలని మనం ఏమంటామంటే యాంటోనిమ్స్ అని అంటాం. వ్యతిరేక పదాలు, వ్యతిరేక అర్థాలను కలిగి ఉన్న పదాలను ఏమంటాం మనం? యాంటోనిమ్స్ అని అంటాము. సింపుల్గా చెప్పాలంటే సినోనిమ్ అంటే నా ఫ్రెండ్, యాంటోనిమ్ అంటే నా శత్రువు అన్నట్టుగా గుర్తుపెట్టుకోండి. సినోనిమ్స్ అంటే మన ఫ్రెండ్స్, ఈక్వల్ మీనింగ్ ఉంటాయి, ఈక్వల్ వేవ్లెంగ్త్స్తో మ్యాచ్ అవుతాయి కాబట్టి సినోనిమ్స్ ఆర్ ఫ్రెండ్స్. యాంటోనిమ్స్ అంటే వ్యతిరేక పదాలు, దే ఆర్ ఎనిమీస్. అలా ఈ విధంగా నేర్చుకోండి, అంటే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలని చెప్పి చెప్తున్నాను. సినోనిమ్స్ అంటేనేమో ఈక్వల్ మీనింగ్ వర్డ్స్, యాంటోనిమ్స్ అంటేనేమో వ్యతిరేక పదాలు అని. అయితే ఎక్కువగా పోటీ పరీక్షలలో అడుగుతున్నటువంటి, రెగ్యులర్గా అన్ని రకాల పోటీ పరీక్షలలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా అడిగే అవకాశం అడిగినటువంటివి కొన్నింటిని తీసుకొని ఇవాళ సినోనిమ్స్ని, యాంటోనిమ్స్ని ఒక్కొక్క పదానికి ఏ విధంగా ఉంటాయి, వాటిని ఏ విధంగా నేర్చుకుంటే మీరు ది బెస్ట్గా ఎగ్జామ్లో ప్రజెంట్ చేయగలుగుతారనే దాని గురించి నేర్చుకుందాం. ఇక్కడ ఇచ్చినటువంటి చాలా వరకు ఎగ్జాంపుల్స్, నేను తీసుకున్నటువంటి చాలా వరకు ఎగ్జాంపుల్స్ అన్నీ ఇక్కడ ఈ పదాలు గతంలో పోటీ పరీక్షలలో అడిగారు, ప్రస్తుతం అడుగుతూ ఉన్నారు, ఇక మీదట కూడా అడిగే అవకాశం ఉన్నటువంటి. అంటే కేవలం ఒక్కటే అడుగుతారా సార్? ఇప్పుడు మీరు ఈ అరగంట సెషన్లో మాకు చెప్తారే ఇవి మాత్రమే అడుగుతారంటే అడగడానికి అవకాశం ఉంది అని చెప్తున్నాను. నేర్చుకుంటే కనుక మీరు తప్పకుండా వీటిని ఎగ్జామ్లో ది బెస్ట్గా ప్రజెంట్ చేయగలుగుతారు. ఫస్ట్ ఒక పదాన్ని తీసుకున్నాం, అబండెంట్ అన్నది. అబండెంట్ అంటే ఏంటి అంటే ప్లెంటిఫుల్, యాంపిల్ అని చెప్పి వీటిని సినోనిమ్స్గా ఉపయోగిస్తాం. యాంటోనిమ్స్ అంటే ఏంటి అంటే స్కార్స్ అంటే లేని, రేర్ అంటే అరుదుగా అన్నట్టుగా అనమాట. అబండెంట్ అంటేనేమో ఫుల్గా అనే మీనింగ్లో వాడతాం. ప్లెంటిఫుల్, యాంపిల్ అనే పదాలుగా వీటికి సినోనిమ్స్గా ఉపయోగపడతాయి. నెక్స్ట్ అబాలిష్ అంటే తీసివేయడం అనే మీనింగ్లో వస్తుంది. దీనికి ఇంగ్లీష్లో మనకు సినోనిమ్స్ ఏంటి అంటే అబ్రోగేట్. ఇక యాంటోనిమ్స్ ఏంటి అంటే ఎనాక్ట్ అనేవి వస్తాయి. నెక్స్ట్ అభాష్ అంటే భంగపాడడం లేదా భంగపాటు అని అంటాం. ఒక విషయం అవుతుంది అనుకుని అది కాలేదనుకోండి కాస్త మనం డిసప్పాయింట్గా ఫీల్ అవుతాం అనమాట. సో అలాంటి సిమిలర్ మీనింగ్ ఉన్నటువంటి పదమే అభాష్ అని అంటాం. దీనికి సినోనిమ్స్ ఏంటంటే డిస్కన్సర్ట్, రటల్ అనేవి సినోనిమ్స్ అవుతాయి.
మరి యాంటనిమ్స్ ఏమవుతాయి సార్ అంటే అప్హోల్డ్, డిస్కంపోజ్ అనేవి ఏమవుతాయి, వీటికి యాంటనిమ్స్ అవుతాయి. యాంటనిమ్స్ ఏమవుతాయి, అప్హోల్డ్ లేదా డిస్కంపోజ్ అనేవి. అకార్డ్ అంగీకారము అని అంటాం. అకార్డ్ అంటే ఏంటి అని అంటే అగ్రిమెంట్, హార్మనీ అనేవి వీటికి సినోనిమ్స్ అవుతాయి. మరి యాంటనిమ్స్ అంటే మీరు ఎప్పుడైనా బాగా గమనించండి, మీరు నార్మల్గా సోషల్ మీడియాలో ఉపయోగిస్తున్నప్పుడు లేదంటే ఒక టెక్స్ట్ చేస్తున్నప్పుడు డిస్కార్డ్ అని ఉంటుంది, అంటే తీసివేయండి అని, అంటే ఇష్టం లేదు దీన్ని రిమూవ్ చేయండి అనే మీనింగ్లో ఉపయోగిస్తాం. అకార్డ్ అంటేనేమో ఇక్కడ మనకి ఈ వర్డ్కి యాంటనిమ్ ఏమవుతుంది, డిస్కార్డ్. అకార్డ్కి డిస్కార్డ్ అవుతుంది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇంకా కొన్ని సెంటెన్సెస్ చూద్దాం, కొన్ని పదాలు చూద్దాం, వాటికి సినోనిమ్స్ని యాంటనిమ్స్ని చూద్దాం. అడామెంట్, వీటికి సినోనిమ్స్ ఏమవుతాయంటే స్టబ్బన్, ఇన్ఫ్లెక్సిబుల్ అనేవి అడామెంట్ అనే పదానికి సినోనిమ్స్ అవుతాయి. దీనికే యాంటనిమ్స్ ఏంటి సార్ అంటే ఫ్లెక్సిబుల్, సాఫ్ట్ అనేవి యాంటనిమ్స్ అవుతాయి. సో అడామెంట్ అంటే అర్థం ఏంటి అని అంటే స్ట్రాంగ్గా ఉండడం, దేనికి చలించకుండా, అంటే ఇన్ఫ్లెక్సిబుల్గా ఉండడాన్ని మనం అడామెంట్ అని అంటాం. దీనికి యాంటనిమ్స్ ఏమవుతాయి సార్ అంటే ఫ్లెక్సిబుల్, ఎలా కావాలంటే అలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది అనే మీనింగ్లో మనం అడామెంట్కి యాంటనిమ్స్గా ఉపయోగిస్తాం. నెక్స్ట్ అడ్వర్సిటీ, దీనికి సినోనిమ్స్ ఏమవుతాయంటే మిస్ఫార్చ్యూన్, కాలమిటీ అని చెప్పి అంటాం. నెక్స్ట్ యాంటనిమ్స్ అంటే ప్రాస్పెరిటీ, ఫార్చ్యూన్, అదృష్టము అని అంటాం. ఇదేమో దురదృష్టం అన్నట్టుగా, అక్కడ అదృష్టం అన్నట్టుగా యాంటనిమ్స్ అనేవి వస్తాయి. ఆడాసిటీ, బోల్డ్నెస్, కరేజ్ అనేవి సినోనిమ్స్ అయితే యాంటనిమ్స్ ఏంటి సార్, మైల్డ్నెస్, కోవర్డైజ్, పిరికితనం అని అంటాం. పిరికితనం అనేది యాంటనిమ్కి దీనికి ఇది అవుతుంది. అడాసిటీ అనే దానికి కోవర్డైజ్, మైల్డ్నెస్ అనేవి యాంటనిమ్స్ అయితే సినోనిమ్స్ ఏమున్నాయి, బోల్డ్నెస్, కరేజ్ అని. నెక్స్ట్ ఆక్వర్డ్ అనే పదానికి సినోనిమ్స్ ఏమున్నాయి సార్ అంటే రూడ్, బ్లండరింగ్ అని. యాంటనిమ్స్ ఏమున్నాయి సార్ అంటే అడ్రాయిట్, క్లెవర్ అనేవి ఏమవుతున్నాయి, ఇక్కడ యాంటనిమ్స్ అవుతున్నాయి. ఇక్కడ సినోనిమ్స్ ఏమో రూడ్ అండ్ బ్లండరింగ్ అవుతున్నాయి. సో ఇవి ఈ పదాలకు సంబంధించి అడామెంట్, అడ్వర్సిటీ, అడాసిటీ, ఆక్వర్డ్ అనే పదాలకు సంబంధించిన సినోనిమ్స్ అండ్ యాంటనిమ్స్. ఇప్పుడు మనం ఇంకా కొన్ని ఉన్నాయి, చాలా మంచి ఇంపార్టెంట్ ఉన్నటువంటివి. మనం ఇప్పుడు ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో వస్తున్నాం, గుర్తించండి మీరు. నెక్స్ట్ బజల్, దీనికే సినోనిమ్స్ ఏమవుతాయి అంటే కమోషన్, టుములట్ అవుతాయి. నెక్స్ట్ యాంటనిమ్స్ ఏమవుతాయి, స్లోనెస్, క్వైట్ అనేవి ఏమవుతాయి సార్ అంటే యాంటనిమ్స్ అవుతాయి. బిజీ. నెక్స్ట్ దీనికి సినోనిమ్స్ ఏమవుతాయి సార్ అంటే యాక్టివ్, ఎంగేజ్డ్ అవుతాయి. నెక్స్ట్ యాంటనిమ్స్ ఏమవుతాయి సార్, ఐడిల్, లేజీ అవుతాయి. బిజీ అంటేనేమో తీరిక లేకుండా పని చేయడం, లేజీ అంటేనేమో సోమరితనంగా ఉండడం అనమాట. సో మరి దీనికి యాంటనిమ్ అదే అవుతుంది కదా, అందుకే అక్కడ అది రాస్తాం. నెక్స్ట్ కాలమైటీ అని ఉంది, దీనికి ఏమని చెప్తామంటే అడ్వర్సిటీ లేదా మిస్ఫార్చ్యూన్ అని చెప్తాం. దీనికి యాంటనిమ్స్ ఏమవుతాయి, ఫార్చ్యూన్ అవుతుంది. ఇందాక మనం నేర్చుకున్నాం అడ్వర్సిటీ అనే పదానికి ఏమని నేర్చుకున్నాం, కాలమిటీ అని. సో ఇక్కడ మళ్ళీ దీన్ని పదానిగా తీసుకొని చెప్తున్నాం. నెక్స్ట్ క్యాలస్, దీనికి ఏమవుతుందంటే అబ్జురేట్, అన్ఫీలింగ్ అనేవి వీటికి సినోనిమ్స్ అవుతాయి. యాంటనిమ్స్ ఏమవుతాయంటే కంపాషనేట్, టెండర్ అనేవేమో యాంటనిమ్స్ అవుతాయి. సో ఇవి మీరు గుర్తుంచుకోండి, ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. అండ్ అలాగే వీటిని మీరు డే టు డే లైఫ్లో కూడా తెలుగుకు బదులుగా ఇంగ్లీష్లో, లేదా ఏదైనా రాస్తున్నప్పుడు తెలుగుకు బదులుగా ఇంగ్లీష్లో, లేదా ఈ పదాలకు బదులుగా ఈ పదాలని, ఈ పదాలకు ఆపోజిట్గా ఆ పదాలను ఉపయోగించినట్టయితే ది బెస్ట్గా మీరు ప్రజెంట్ చేయగలుగుతారు ఏ విషయాన్నైనా సరే. నెక్స్ట్ సీజ్ అంటే ఏంటంటే టర్మినేట్, డెసిస్ట్ అనేవి ఇక్కడ మనకి ఏమవుతాయి సార్ అంటే సినోనిమ్స్ అవుతాయి. నెక్స్ట్ యాంటనిమ్స్ బిగిన్, ఆరిజినేట్ అనేవి యాంటనిమ్స్ అవుతాయి. నెక్స్ట్ కంప్రైజ్ అంటే ఏంటి అంటే ఇంక్లూడ్ చేయడం, కంటైన్స్ అని చెప్పి కూడా ఉపయోగిస్తాం సినోనిమ్స్. దీనికే యాంటనిమ్స్ ఏమవుతాయంటే రిజెక్ట్, ల్యాక్ అనేది కంప్రైజ్ అనే పదానికి యాంటనిమ్స్ అవుతాయి. కంప్రైజ్ అంటే ఇంక్లూడ్ లేదా కంటైన్ అనేవేమో సినోనిమ్స్ అవుతాయి. యాంటనిమ్స్ ఏమో రిజెక్ట్ ఆర్ ల్యాక్గా మారుతుంది. నెక్స్ట్ క్లాసిక్ అనే ఒక పదాన్ని చూద్దాం. క్లాసిక్ అనే పదానికి సినోనిమ్స్ ఏంటి సార్ అంటే సింపుల్, టిపికల్ అనేవి సినోనిమ్స్ అవుతాయి. రొమాంటిక్, అన్యూజువల్ అనేవేమో యాంటనిమ్స్ అవుతాయి. క్లాసిక్ అనే పదానికి యాంటనిమ్స్ ఏంటి, రొమాంటిక్, అన్యూజువల్ అనేవేమో ఇక్కడ మనకి యాంటనిమ్స్ అవుతాయి. నెక్స్ట్ కాంక్వర్ అంటేనేమో అప్రూవ్, అగ్రీ అనేవి అవుతాయి. దీనికి యాంటనిమ్స్ ఏంటి, డిఫర్, డిజగ్రీ అవుతుంది. సో కన్కర్ అంటే అర్థం ఏంటంటే అగ్రీ చేయడం, ఒప్పుకోవడం అని. యాంటనిమ్స్ ఏమవుతాయి డిసగ్రీ, ఒప్పుకోకపోవడం అన్నట్టుగా. ఓకే, ఇవి. నెక్స్ట్ కన్సాలిడేట్ అంటే
డిఫరెంట్గా ఉన్నటువంటి విషయాల్ని ఒక దగ్గరికి చేర్చడం అన్నట్టుగా కన్సాలిడేట్ చేసి చెప్తున్నాం మేమని అంటుంటారు కదా, అలా కన్సాలిడేట్. దీనికి సినోనిమ్స్ ఏమవుతాయి సార్ అంటే సాలిడిఫై, స్ట్రెంగ్థెన్ అనేవి, సాలిడిఫై అండ్ స్ట్రెంగ్థెన్ అనేవి సినోనిమ్స్ అవుతాయి. యాంటోనిమ్స్ ఏమవుతాయి సార్ అంటే సపరేట్, వీకెన్ అంటే బలహీనపరచడం లేదా సపరేట్గా చేయడం అని. కన్సాలిడేట్ అంటే సపరేట్గా ఉన్న వాటన్నింటిని దగ్గరగా చేర్చడం. దీనికి యాంటోనిమ్ ఏమవుతుంది, సపరేట్ చేయడం అవుతుంది. సపరేట్ చేయడాన్ని, సపరేట్ అనే పదం దీనికి యాంటోనిమ్ అవుతుంది. నెక్స్ట్ కంప్రెస్. కంప్రెస్ అంటే ఏంటంటే అబ్రివేట్ చేయడం. అబ్రివేట్ చేయడం అంటే పెద్దగా ఉన్నదాన్ని చిన్నగా చేయడం. దీనికి ఏమని చెప్తున్నాం మనం, అబ్రివేట్ లేదా ష్రింక్ అని చెప్పి చెప్తున్నాం. దీనికి ఆపోజిట్ ఏమవుతుంది, కంప్రెస్ అంటేనేమో తక్కువగా చేయడం. దీనికి ఆపోజిట్ అంటే ఏంటి, పెద్దగా చేయడం. అవి ఏమవుతుంది చూద్దాం. ఎక్స్పాండ్, యాంప్లిఫై అని చెప్పి చెప్తూ ఉంటాం. యాంప్లిఫై, ఎక్స్పాండ్ అనేవి ఈ కంప్రెస్ అనే పదానికి యాంటోనిమ్స్ అవుతాయి. నెక్స్ట్ డెసిఫర్. దీనికి ఇంటర్ప్రెట్ లేదా రివీల్ అని చెప్తాము. మిస్ఇంటర్ప్రెట్ లేదా డిస్టార్ట్ అనేవి యాంటోనిమ్స్ అవుతాయి. నెక్స్ట్ డెమాలిష్. డెమాలిష్ అంటే ఈ మధ్య పదంలో మీరు బాగా వినుంటారు. డెమాలిష్ అంటే ఏంటి, కూల్చివేయడం అని. నెక్స్ట్ దీనికి ర్యూన్, డివాస్టేట్ అనేవి సినోనిమ్స్ అయితే, రిపైర్, కన్స్ట్రక్ట్ అనేవేమో యాంటోనిమ్స్ అవుతాయి. కూల్చివేయడం అంటేనేమో డెమాలిష్. దీనికి ఆపోజిట్ వర్డ్ ఏమవుతుంది, యాంటోనిమ్ అంటే కన్స్ట్రక్ట్, నిర్మించడం అవుతుంది. ఓకే, కూల్చివేతకి ఏంటి ఆపోజిట్ తెలుగులో వర్డ్, నిర్మించడం. సో నిర్మాణానికి ఆపోజిట్ వర్డ్ ఏమవుతుంది ఇక్కడ, డెమాలిష్ అవుతుంది. ఓకే, ఇవి గుర్తుంచుకోండి. ఇక ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి మిత్రులారా, అవి కూడా మనం చూద్దాం. డ్వాఫ్. డాఫ్ అంటే డిమినిటివ్, పిటైట్ అని అంటాం. డిమినిటివ్ లేదా పిటైట్ అని అంటాం. దీనికే హ్యూజ్, గెయిన్స్ అని చెప్పి చెప్తూ ఉంటాం. హ్యూజ్ అంటే భారీ అన్నట్టుగా వస్తుంది. డ్వాఫ్ అంటేనేమో మరగుజ్జు అని అంటాం. మరగుజ్జుని డ్వాఫ్ అంటాం. దీనికి యాంటోనిమ్స్ ఏమవుతాయి, హ్యూజ్, బాగా భారీగా, పెద్దగా అనే మీనింగ్లో వస్తుంది. నెక్స్ట్ ఈగర్. ఈగర్ అంటే అర్థం ఏంటి అని అంటే కీన్, అక్విజిటివ్ అనేవి సినోనిమ్స్ అవుతాయి. దీనికి యాంటోనిమ్స్ ఏమవుతాయి సార్ అంటే ఇండిఫరెంట్, అపాథటిక్ అనేవి యాంటోనిమ్స్ అవుతాయి. నెక్స్ట్ ఎండీవర్. ఎండీవర్ అంటే అర్థం ఏంటి అంటే అండర్టేక్, అస్పైర్ అని. నెక్స్ట్ దీనికి ఆపోజిట్ వర్డ్స్ ఏమవుతాయి సార్ అంటే సీజ్, క్విట్ అని. సీజ్ లేదా క్విట్ అనేవి ఏమవుతాయి, యాంటోనిమ్స్ అవుతాయి. నెక్స్ట్ ఎనార్మస్. ఎనార్మస్ అంటే ఏంటి అంటే కొలోజల్, మమ్మాత్ అని చెప్పి ఉపయోగిస్తాం. దీన్నే డిమినిటివ్ లేదా నెగ్లిజిబుల్ అని చెప్పేసి యాంటోనిమ్స్గా ఉపయోగిస్తాం. ఇవి గతంలో అడిగినటువంటి ప్రశ్నలు కాబట్టి కొంత మీరు ఇంకా తెలుగు మీనింగ్స్ని ఇంకా బాగా నేర్చుకుని వీటిని కనుక ప్రిపేర్ అయితే పోటీ పరీక్షలో వీటిని ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఇంకా చాలా పదాలను మిత్రులారా ఒక్కొక్కటిగా మనం కంప్లీట్ చేద్దాం. ఎపిథామ్. ఎపిథామ్ అంటే అర్థం ఏంటి అని అంటే ప్రిసైజ్ లేదా ఎగ్జాంపుల్ అనే మీనింగ్స్ వస్తాయి సినోనిమ్స్ వీటికి. ఎపిథామ్ అంటే ఏంటి అని అంటే ప్రిసైజ్ లేదా ఎగ్జాంపుల్ అనేవి సినోనిమ్స్గా మనం ఉపయోగిస్తాం దీనికి. మరి యాంటోనిమ్స్ ఏంటి సార్ అంటే ఇంక్రిమెంట్, ఇంక్రిమెంట్, ఎక్స్పాన్షన్ అని చెప్పి చెప్తాం. ఇందాక కంప్రైజ్ అనే దానికి ఏ విధంగా చెప్పుకున్నామో వీటికి కూడా అలాగే యాంటోనిమ్స్ కింద ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఫ్యాబ్రికేట్. ఫ్యాబ్రికేట్ అంటే అర్థం ఏంటి అని అంటే కన్స్ట్రక్ట్ చేయడం లేదా ప్రొడ్యూస్ చేయడం అని అర్థం. ఫ్యాబ్రికేషన్ వర్క్స్ అని మనం చూస్తూ ఉంటాం కదా, సో ఆ పదాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు. ఫ్యాబ్రికేట్ అంటే కన్స్ట్రక్ట్ లేదా ప్రొడ్యూస్ అనేవి సినోనిమ్స్ అవుతాయి. దీన్ని యాంటోనిమ్స్ ఏమవుతాయంటే డెస్ట్రాయ్, డిస్మాంటిల్ అని చెప్పి చెప్తున్నాం. ఫ్యాబ్రికేట్ అంటేనేమో నిర్మించడం అనే మీనింగ్ వస్తుంది, కూర్చడం అనే మీనింగ్. దీనికి యాంటోనిమ్స్ ఏమవుతాయంటే డెస్ట్రాయ్, నాశనం చేయడం, డిస్మాంటిల్, తొలగించడం అనే మీనింగ్స్ వస్తాయి. ఫీబుల్. ఫీబుల్ అంటే ఏంటంటే బాగా వీక్గా ఉండడం, వీక్గా ఉండడం, బలహీనంగా ఉండడం అని అర్థం. దీనికే సినోనిమ్స్ ఏమవుతాయంటే వీక్, ఫ్రైల్ అవుతాయి. దానికి యాంటోనిమ్స్ ఏమవుతాయి, బలహీనంగా ఉండడానికి ఆపోజిట్ వర్డ్ ఏమవుతుంది తెలుగులో, బలంగా ఉండడం. కాబట్టి స్ట్రాంగ్, రొబస్ట్ అని చెప్పి చెప్తున్నాం. స్ట్రాంగ్ అండ్ రొబస్ట్ అనేవి ఏమవుతాయంటే యాంటోనిమ్స్ అవుతాయి. నెక్స్ట్ ఫెరోషియస్. ఫెరోషియస్ అని అంటున్నాం. దీనికి సినోనిమ్స్ ఏమవుతాయంటే క్రూయల్, ఫియర్స్ అనేటటువంటి సినోనిమ్స్ అవుతాయి మీనింగ్స్. యాంటోనిమ్స్ ఏమవుతాయి సార్ అంటే జెంటిల్, సింపాథెటిక్. జెంటిల్గా ఉండడం, సింపాథెటిక్గా ఉండడం అనేది యాంటోనిమ్స్ అనేవి దీనికి అవుతాయి, దీనికి ఫెరోషియస్కి. నెక్స్ట్ ఫ్లక్చుయేట్. ఫ్లక్చుయేట్ అంటే మనకు సింపుల్గా చెప్పాలంటే డిఫ్లెక్ట్ అవ్వడం, వెసిలేట్ అవ్వడం అని చెప్తూ ఉంటాం. కరెంట్ వస్తుంది పోతుంది, ఎందుకు ఇట్లా అవుతుంది, ఫ్లక్చుయేట్ అవుతుంది. సో దీంట్లో ఇలాంటి మన పదాలు ఉపయోగిస్తున్నారు ఫ్లక్చుయేట్ అన్నప్పుడు. సో ఫ్లక్చుయేట్ అనే దానికి సినోనిమ్స్ ఏమవుతాయి సార్ అంటే డిఫ్లెక్ట్, వెసిలైట్. నెక్స్ట్ స్టెబిలైజ్, రిజాల్వ్. అందుకే గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే ఒక ఇంట్లో ఎవరి ఇంట్లోనైనా
పవర్ మాటికి వస్తూ పోతుంది, ఫ్లక్చుయేట్ అవుతుంది, పవర్ హై వస్తుంది, లో వస్తుంది అనుకున్నప్పుడు స్టెబిలైజర్స్ని యూజ్ చేస్తారు. ఇప్పుడు అర్థమైందా? స్టెబిలైజ్ అంటే అర్థం ఏంటి? మనకి దేనైనా సరే స్టెబిలైజ్ చేసేది, ఫ్లక్చుయేట్ కాకుండా ఒక సమాంతరంగా ఉంచేది అనేది. సో అందుకే దాన్ని ఏమంటున్నాం? స్టెబిలైజ్ అంటున్నాం. మన ఇంట్లో ఎందుకు ఉపయోగిస్తున్నాం స్టెబిలైజర్ని అని అంటే ఫ్లక్చుయేట్ అవుతున్నప్పుడు పవర్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి కాబట్టి దాన్ని తట్టుకొని మన ఎక్విప్మెంట్స్ ది బెస్ట్గా పర్ఫామ్ చేయడానికి షాక్ గురవ్వకుండా స్టెబిలైజర్స్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, ఫ్లక్చుయేట్ అనే పదానికి వ్యతిరేకంగా ఏమి ఉపయోగిస్తాం? స్టెబిలైజ్ అని. ఓకే, నెక్స్ట్ గ్యాదర్. గ్యాదర్ అంటే ఏంటి అంటే కన్వర్జ్, హడిల్ అనేవి సినోనిమ్స్ అవుతాయి. యాంటోనిమ్స్ వచ్చేసి డిస్పర్స్, డిజెంబుల్ అవుతుంది. డిజెంబుల్ అనేవి ఇక్కడ మనకి యాంటోనిమ్స్ అవుతాయి. నెక్స్ట్ గార్జియస్, అందమైన, ఆకట్టుకునేటట్టుగా ఉన్నటువంటిది అన్నట్టుగా. మ్యాగ్నిఫిసెంట్, డాజ్లింగ్ అని అంటూ ఉంటాం. ఇవి ముఖ్యంగా గార్జియస్ అనేది ఒక స్త్రీని పొగడడానికి ఉపయోగిస్తాం. గార్జియస్ లేడీ అని అంటూ ఉంటాం. సో ఈ గార్జియస్ అనే పదానికి మ్యాగ్నిఫిసెంట్గా ఉండడం, ఆకట్టుకునే విధంగా ఉండడం అన్నట్టుగా మీనింగ్ వస్తుంది. దీనికి యాంటోనిమ్ ఏమవుతుంది? డల్, అన్ప్రెటెన్షియస్. అన్ప్రెటెన్షియస్, డల్ అనేవి ఏమవుతాయంటే యాంటోనిమ్స్ అవుతాయి. నెక్స్ట్ గ్రేషియస్ అంటే ఈ పదానికి సినోనిమ్స్ ఏంటంటే కార్చియస్, బెనిఫిషియంట్ అవుతుంది. నెక్స్ట్ దీనికి యాంటోనిమ్స్ ఏంటి సార్ అంటే రూడ్, అన్ఫర్గివింగ్ అనేవి యాంటోనిమ్స్ అవుతాయి. నెక్స్ట్ ఇంకో కొన్ని పదాలు చూద్దాం. జెన్యూన్, జెన్యూన్గా ఉండడం అనమాట. దీనికి ఏమంటామంటే అబ్జల్యూట్, ఫ్యాక్చువల్. దీనికి యాంటోనిమ్ ఏమవుతుంది సార్ అంటే స్పూరియస్. స్పూరియస్ అనేవి యాంటోనిమ్స్ అవుతాయి. నెక్స్ట్ గ్లూమీ, గ్లూమ్ అంటూ ఉంటాం, మిలమిల మెరిసిపోవడం అన్న మీనింగ్లో వస్తుంది కదా, గ్లూమీ అని అంటున్నాం ఇక్కడ మనం. ఇక్కడ దీనికి ఏమంటామంటే బ్లీక్, క్లౌడీ అని చెప్పి చెప్తున్నాం. అక్కడ ఏమవుతుంది సార్ అంటే గే, బ్రైట్ అనేవి ఇక్కడ మనకి యాంటోనిమ్స్కి ఉపయోగపడతాయి. నెక్స్ట్ హ్యాంపర్, హ్యాంపర్ అని చెప్పి చెప్తున్నాం. దీనికే రిటార్డ్ లేదా ప్రివెంట్ అని ఉపయోగిస్తాం. దాన్ని అక్కడ ఏమంటామంటే ప్రమోట్ లేదా ఫెసిలిటేట్ అనేవి ఉపయోగిస్తాం. హజార్డ్ అంటున్నాం, విపత్తు అని. దీన్ని పెరిల్ లేదా డేంజర్తో సినోనిమ్స్ అవుతాయి. కన్విక్షన్ లేదా సెక్యూరిటీ అనేవి యాంటోనిమ్స్ అవుతాయి. ఇక్కడ హజార్డ్ అనేది ఏమో విపత్తు కాబట్టి దీనికి ఆపోజిట్ ఏమవుతుంది? సెక్యూరిటీ లేదా కన్విక్షన్ అని చెప్పేసి మనం యాంటోనిమ్స్గా ఉపయోగిస్తాం. ఇంకా కొన్ని ఉన్నాయి మిత్రులారా, చూద్దాం. హంబల్, హంబల్ అంటే దీనికి సినోనిమ్స్ ఏమవుతాయి సార్ అంటే మీక్, టిమిడ్ అని అంటాం. ప్రౌడ్, అసర్టివ్ అనేవి ఇక్కడ ఏమవుతాయంటే యాంటోనిమ్స్ అవుతున్నాయి మనకి. హ్యూమిలిటీ, రెసిగ్నేషన్, ఫానింగ్ అని ఉంది. అక్కడనేమో బోల్డ్నెస్ అండ్ ప్రైడ్ అనేవి ఉన్నాయి అక్కడ. నెక్స్ట్ ఇంపల్సివ్ అని ఉంది. ఫ్లాకీ, ఇంపెచ్యుయస్ అని ఉంది. అక్కడేమో యాంటోనిమ్స్ కాషియస్ అండ్ డెలిబరేట్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ అంటే ఎన్చాంటింగ్, రివైటింగ్ అని చెప్పి చెప్తున్నాం. నెక్స్ట్ డల్, అన్ఇంట్రెస్టింగ్ అనేవి ఏమవుతాయి సార్ అంటే యాంటోనిమ్స్ అవుతాయి. అన్ఇంట్రెస్టింగ్ అనేది ఏమవుతుంది సార్ అక్కడ యాంటోనిమ్స్ అవుతాయి. నెక్స్ట్ జస్టిఫై, జస్టిఫై అనేది ఏమవుతుంది సార్ అంటే డిఫెండ్, కల్పేట్ అని చెప్పి ఉపయోగిస్తున్నాం. అక్కడ యాంటోనిమ్స్ ఏమో ఇంప్యూట్, అరైన్ అనేవి ఉపయోగిస్తున్నాం. నెక్స్ట్ జువైనల్ అని అంటున్నాం, యంగ్ ఆర్ టెండర్ అని అంటున్నాం. మనం వింటూ ఉంటాం జువైనల్ కోర్ట్ అని చెప్పేసి, జువైనల్ జస్టిస్ని ఆ పదం ఉపయోగిస్తుంటాం. జువైనల్, జువైనల్ అంటే ఏంటి అంటే యంగ్ లేదా టెండర్ అని ఉపయోగిస్తాం. దీనికి ఆపోజిట్ ఏమవుతుంది? డౌటేజ్, యాంటిక్వేటెడ్ అనేవి యాంటోనిమ్స్ అవుతాయి. కీన్ అంటే షార్ప్, పాగ్నెంట్ అని చెప్పేసి ఉపయోగిస్తాం. వీటికి యాంటోనిమ్స్ ఏమవుతాయి సార్ అంటే వ్యాపిడ్, ఇన్సిపిడ్ అనేవి మనకి యాంటోనిమ్స్ అవుతాయి. లావిష్, లావిష్ అంటే ఏంటి అని అంటే భారీగా ఏమంటారు ఖర్చుతో కూడుకున్నదనే మీనింగ్ వస్తుంది. దీనికి సినోనిమ్స్ ఏంటంటే అబండెంట్, ఎక్సెసివ్ అని అంటాం. అక్కడ యాంటోనిమ్స్ వచ్చేసి స్కార్స్ అండ్ డెఫిషియెంట్ అని చెప్పి చెప్తూ ఉంటాం. లావిష్కి డెఫిషియెంట్, స్కార్స్ అనేవి ఏమవుతాయి యాంటోనిమ్స్ అవుతాయి. నెక్స్ట్ మ్యాండేటరీ, మ్యాండేటరీ అంటే అర్థం ఏంటంటే తప్పనిసరిగా అనే మీనింగ్ వస్తుంది కదా. మ్యాండేటరీ ఇది గతంలో అడిగినటువంటి ప్రశ్న మిత్రులారా గుర్తుంచుకోండి. మ్యాండేటరీ అంటే ఇంపరేటివ్, రిక్విజైట్ అని. అక్కడ దీనికి మ్యాండేట్ అంటే తప్పనిసరిగా, యాంటోనిమ్స్ ఏమవుతుంది ఆప్షనల్, అవసరం ఉండొచ్చు అవసరం లేకపోవచ్చు అనే మీనింగ్లో ఆప్షనల్ అనే దాన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ మస్కులైన్ అని అంటాం. దీన్ని ఏమంటామంటే సినోనిమ్స్కి గెలాంట్, స్ట్రాపింగ్ అని అంటున్నాం. ఇక్కడ యాంటోనిమ్స్ ఏంటంటే ఫెమినైన్, మీక్ అని అంటున్నాం. మస్కులైన్ అంటే పురుషలింగము అని అంటాం. ఫెమినైన్ జెండర్ అంటేనేమో స్త్రీలింగము అని అంటాం. అది గుర్తుంచుకోండి. మస్కులైన్కి ఆపోజిట్ ఏమవుతుంది ఫెమినైన్ అని. మోడెస్ట్ అంటే దీన్ని హంబుల్, కాషియస్ కింద ఉపయోగిస్తున్నాం. దీనికి యాంటోనిమ్స్ ఏమవుతాయి? ఆరోగెంట్, పాంపస్ అని అంటాం. హంబుల్, మోడెస్ట్గా అంటే హంబుల్గా ఉండడం,
వినమ్రంగా ఉండడం అనమాట. దీనికే యాంటనిమ్ ఏమవుతుంది, కంప్లీట్ ఆపోజిట్ కాబట్టి యారోగెంట్, పొగరుతో ఉండడం అనమాట, యారోగెంట్ అని చెప్పేసి అంటున్నాం. నెక్స్ట్ మ్యూచువల్ అంటున్నాం. మ్యూచువల్ అంటే ఏంటంటే జాయింట్, ఐడెంటికల్ అనేవి సినోనిమ్స్ అవుతాయి. యాంటనిమ్స్ ఏంటి అంటే సెపరేట్, డిస్టింక్ట్ అనేవి ఇక్కడ మనకు యాంటనిమ్స్ అవుతాయి. ఇది మీరు గుర్తుంచుకోండి. ఇంకా కొన్ని మిత్రులారా ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. నల్లిఫై. నల్లిఫై అంటే అర్థం ఏంటి అంటే క్యాన్సిల్, యాన్యువల్ అనే మీనింగ్లో నల్లిఫైని ఉపయోగిస్తాం. దీన్నే యాంటనిమ్స్ ఏమవుతాయంటే కన్ఫర్మ్, అప్హోల్డ్ అనేవి మనకి ఇక్కడ యాంటనిమ్స్ అవుతాయి. న్యూమరస్ అనే దానికి ఏమవుతుందంటే వేరియస్, చాలా ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఉన్నాయి అన్నట్టుగా. నెక్స్ట్ దీనికి సినోనిమ్స్ ఏంటంటే ప్రొఫ్యూస్, వేరియస్ అంటాం. యాంటనిమ్స్ వచ్చేసి స్కార్స్, డెఫిషియంట్ అని చెప్పేసి యాంటనిమ్స్ అవుతాయి. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ అని ఉంది. అబ్స్ట్రాక్ట్ అంటే అర్థం ఏంటి అంటే ఇంపీడ్, ప్రివెంట్ అనేవి ఇక్కడ సినోనిమ్స్ అవుతాయి. అక్కడ హజన్, ఎంకరేజ్ అనేవి ఏమవుతుంది సార్ అంటే అక్కడ మనకి యాంటనిమ్స్ అవుతాయి. చాలా వరకు ఏంటంటే అబ్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు. అబ్స్ట్రాక్ట్ ఇన్ ది సెన్స్ మాటికి డిస్టర్బ్ చేస్తూ ఉండడం లేదా నిరుత్సాహపరుస్తూ ఉండడం అని. దానికి ఆపోజిట్ పదం ఏమవుతుందంటే ఎంకరేజ్ లేదా హజన్ అనేది అవుతుంది. అబ్టైన్ అనేది పొందడం అని. దీనికి ఏమంటామంటే యాక్సెస్ లేదా ఇన్హెరిట్ అని అంటాం. దీన్నే యాంటనిమ్ ఏమవుతుంది సార్ అంటే ఫోర్ఫియట్ అవుతుంది. ఫోర్ఫియట్ అనేది ఏమవుతుంది, ఇన్ అబ్టైన్కి ఆపోజిట్ వర్డ్ అవుతుంది. నెక్స్ట్ ఆబ్వియస్ అంటే ఎవిడెంట్ లేదా అప్పారెంట్ అని చెప్పి ఉపయోగిస్తాం సినోనిమ్స్ని. యాంటనిమ్స్ ఏంటంటే అబ్స్క్యూర్, అంబిగ్యూయస్ అనేవి ఇక్కడ మనకు యాంటనిమ్స్గా ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఆప్టిమిస్ట్ అని చెప్తున్నాం. ఆప్టిమిస్ట్కి ఇది గతంలో అడిగినటువంటి ప్రశ్న, వాట్ ఈస్ ద యాంటనిమ్ ఫర్ ఆప్టిమిస్టిక్ అని అడిగారు. ఆప్టిమిస్ట్కి దీనికి సినోనిమ్ ఏమో ఐడియలిస్ట్ అవుతుంది. పెసిమిస్ట్ అనేదేమో యాంటనిమ్ అవుతుంది. ఆశావాది, నిరాశావాది అంటాం కదా అలా. సో నెక్స్ట్ ప్యాసిఫై అంటే అప్పీజ్ చేయడం, చాజన్ చేయడం అని అంటాం. దీనికి యాంటనిమ్ ఏమవుతాయంటే ఇరిటేట్, వర్జన్ అని చెప్పేసి ఉపయోగిస్తాం. పర్సియేడ్, దీనికి ఏమంటాం సార్ సినోనిమ్స్ అంటే క్యాజువల్, ఇంప్రెస్ అని చెప్తాం. దీనికే డిజియేడ్, హాల్ట్ అని చెప్పి ఆపడం అనమాట. పర్సియేడ్ అంటేనేమో కొనసాగించడం లేదా ఎంక్వైరీ చేస్తూ ఆ పని మీద పని చేస్తూ ఉండడం. దీనికి యాంటనిమ్ ఏమవుతుందంటే హాల్ట్, ఆపేయడం అనే మీనింగ్లో వస్తుంది. ఇంకా కొన్ని మిత్రులారా ఒకసారి మనం చూద్దాం. క్వారంటైన్కి మనకు కోవిడ్ టైంలో బాగా విన్నాం ఈ పదం క్వారంటైన్ అనేది కదా. క్వారంటైన్ అర్థం దీనికి సినోనిమ్స్ ఏంటంటే సెక్ల్యూడ్ అండ్ స్క్రీన్ అని చెప్పి చెప్తాం. యాంటనిమ్స్ ఏమవుతుందంటే బిఫ్రెండ్, సోషలైజ్ అని అంటాం. క్వారంటైన్ అంటే ఒంటరిగా ఉండిపోవడం, సోషలైజ్ కాకుండా. దానికి ఆపోజిట్ వర్డ్ ఏమవుతుంది, సోషలైజ్ లేదా బిఫ్రెండ్ అని చెప్పి చెప్తూ ఉంటాం. నెక్స్ట్ రెబెలియస్ అంటే రెస్ట్లెస్గా ఉండడం, అటాకింగ్గా ఉండడం. దీనికి ఏమవుతుంది సార్ అంటే యాంటనిమ్ అంటే సబ్మిసివ్ లేదా కంప్లైంట్ అని చెప్పి చెప్తాం. రెక్టిఫై అంటే దాన్ని ఏదైనా తప్పు జరిగినప్పుడు రెక్టిఫై చేసుకుంటాను, పొరపాటుని సరిదిద్దుకుంటాను అనే మీనింగ్లో రెక్టిఫై అనే పదాన్ని ఉపయోగిస్తాం. దీనికి సినోనిమ్స్ ఏమవుతాయంటే అమెండ్, రెమెడీ అవుతాయి. అండ్ అలాగే యాంటనిమ్స్ ఏమవుతాయి సార్ అంటే ఫాల్సిఫై, వర్సన్ అనేవి యాంటనిమ్స్ అవుతాయి. రిలక్టెంట్ అని అంటున్నాం. రిలక్టెంట్ అంటే అర్థం ఏంటి అంటే కాషియస్ లేదా అవర్స్ అని. యాంటనిమ్స్ ఏమవుతారంటే యాంగ్జియస్ లేదా ఈగర్ అనేవి ఇక్కడ మనకి యాంటనిమ్స్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇంకొన్ని చూద్దాం మిత్రులారా. రస్టిక్ అంటే ఏంటి అని అంటే రూరల్, అన్సివిలైజ్డ్ అంటే నాగరికత లేని వ్యక్తి అని అంటూ ఉంటాం. రస్టిక్ మ్యాన్ అంటూ ఉంటారు. నెక్స్ట్ దీనికి రస్టిక్కి యాంటనిమ్స్ ఏమవుతుంది అంటే కల్చర్డ్, రీఫైన్డ్ అని చెప్పేసి మనం ఉపయోగిస్తాము. నెక్స్ట్ రూత్లెస్. దీనికే అంటే రూత్లెస్ అంటే అర్థం ఏంటి అంటే మానవత్వం లేని వాళ్ళు అనే మీనింగ్లో వస్తాయి. దీన్ని ఏమంటామంటే రిమోర్స్లెస్ అండ్ ఇన్హ్యూమాన్ అంటాం. దీనికి యాంటనిమ్స్ ఏమవుతుంటే కంపాషనేట్, లెనియంట్ అనేవి అవుతాయి. నెక్స్ట్ సాక్రీడ్ అని ఉంది. దీన్నే చెరిష్ లేదా డివైన్ అనే మీనింగ్లో ఉపయోగిస్తాం. దీనికి అన్గాడ్లీ లేదా ప్రొఫైన్ అనేవి యాంటనిమ్స్ అవుతాయి. సావేజ్ అని ఉంది. దీన్నే వైల్డ్ లేదా అన్టేమ్డ్ అంటాము. దీనికి యాంటనిమ్స్ ఏమో పాలిష్డ్ లేదా సివిలైజ్డ్ అని చెప్పేసి ఉపయోగిస్తాం. దేనికి, సావేజ్కి. ఇక సర్కాస్టిక్ అని ఉంది. సర్కాస్టిక్ అంటే సింపుల్గా చెప్పాలంటే విమర్శనాత్మకమైన అనే మీనింగ్లో వస్తుంది మనకి. నెక్స్ట్ దీనికి సినోనిమ్స్ ఏమవుతాయంటే ఐరానికల్, డెరిసివ్ అని అంటాం. దీనికి యాంటనిమ్స్ ఏమవుతుంటే కాషియస్, గ్రేషియస్ అనే పదాలు వస్తాయి. సింపతి అని అంటున్నాం. దీనికి ఏంటి అని అంటే టెండర్నెస్, హార్మనీ అనేవి సినోనిమ్స్ అవుతాయి. మరి యాంటనిమ్స్ ఏంటి సార్ అంటే యాంటిపతి, డిస్కార్డ్ అని చెప్పి ఉపయోగిస్తాం. ఇక నెక్స్ట్ సిస్టమ్ అని ఉంది. సిస్టమ్కి మనం ఏమంటామంటే స్కీమ్, ఎంటిటీ అనేవి సినోనిమ్స్ అయితే యాంటనిమ్స్ వచ్చేసి చావోస్ అండ్ డిజార్డర్ అవుతాయి. నెక్స్ట్ టెంపరేట్ అని ఉంది. దీనికి సినోనిమ్స్ ఏంటంటే కూల్ లేదా మోడరేట్ అని అంటాం. యాంటనిమ్స్ ఏమవుతారంటే బాయిస్ట్రస్ అండ్ వైలెంట్ అనేవి యాంటనిమ్స్ అవుతాయి. ఇక
ఇంకొక 2 ఉన్నాయి మిత్రులారా, అవి చూద్దాం. అట్టర్లీ అని ఉంది. అట్టర్లీ అంటే కంప్లీట్లీ, ఎంటైర్లీ అనే మీనింగ్. దానికి డిఫరెంట్ యాంటనిమ్స్ ఏమవుతుంది, డెఫిషియెంట్లీ, ఇన్కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ అర్జ్ అని ఉంది. అర్జ్ అంటే ఇన్సైట్, ఇంప్లోర్ అనే మీనింగ్స్ సినోనిమ్స్ అవుతాయి. యాంటనిమ్స్ ఏంటంటే అబోరెన్స్, అబోమినేషన్ అనేవి యాంటనిమ్స్ అవుతాయి. నెక్స్ట్ వ్యానిటీ అని ఉంది. వ్యానిటీ అంటే ఏంటంటే కన్సీట్, ప్రిటెన్షన్ అని చెప్పి ఉపయోగిస్తాం. యాంటనిమ్స్ ఏమవుతాయి సార్, మోడెస్టీ, హ్యూమిలిటీ అనేవి మనకి ఇక్కడ యాంటనిమ్స్ అవుతాయి. వీనం అని ఉంది. వీనం అంటే ఏంటంటే పాయిజన్, విషం అని అంటాం. మెలవలెన్స్ అంటాం. అలాగే యాంటిడోట్, బెనావలెంట్ అంటే అవి యాంటనిమ్స్ అవుతాయి. ఇక చివరిగా ఇంకొకటి ఉంది మిత్రులారా, చూద్దాం. వెటరన్ అంటే ఏంటంటే ఇంజనీయస్, ఎక్స్పీరియన్స్డ్. వెటరన్ అంటే ఏంటి అని అంటే ఒక రంగంలో బాగా అనుభవం కలిగినటువంటి వ్యక్తి. నెక్స్ట్ దానికి ఏమవుతుంది సార్ వెటరన్కి అంటే నోవాయిస్, టైరో అనేవి యాంటనిమ్స్ అవుతాయి. విషియస్ అని ఉంది. దీనికి ఏంటంటే కరప్ట్, అబ్నోషియస్ అని అంటాము. నెక్స్ట్ దీనికి ఏమంటామంటే నోబుల్, వర్షియస్ అనేవి ఇక్కడ ఏమవుతాయి, విషియస్కి యాంటనిమ్స్ అవుతాయి. నెక్స్ట్ విజిలెంట్ అంటున్నాం, నిఘా అని. దీనికి కాషియస్ లేదా అలర్ట్ అని చెప్పి చెప్తాం. ఇక్కడనేమో కేర్లెస్, నెగ్లిజెంట్ అనేవి ఏమవుతాయి, విజిలెంట్ అనే దానికి యాంటనిమ్స్ అవుతాయి. ఇక నెక్స్ట్ విక్డ్ అని ఉంది. విక్డ్కి విషియస్, ఇమ్మోరల్ అనేవి సినోనిమ్స్ అయితే వర్చియస్, నోబుల్ అనేవేమో యాంటనిమ్స్ అవుతాయి. ఇవి ఇంకొక 2-3 ఉన్నాయి మిత్రులారా, ఒకసారి గమనిద్దాం. విన్సమ్ అని ఉంది. విన్సమ్ అంటే అర్థం ఏంటి అని అంటే బ్యూటిఫుల్, కామ్లీ అని. యాంటనిమ్స్ ఏమవుతాయి సార్ అంటే అల్యూరింగ్, రాప్చురస్ అనేవి అవుతాయి. ఎల్ అంటే అర్థం ఏంటి అని అంటే షౌట్, అరవడం, శ్రీక్ అన్నమాట. దీన్నే యాంటనిమ్స్ ఏమవుతాయి సార్ అంటే విస్పర్, గుసగుసలాడడం, మ్యూచుడ్, తగ్గించడం అన్నట్టుగా. నెక్స్ట్ ఈల్డ్ అంటే సరెండర్ లేదా అబ్డికేట్ చేయడం అని. దాన్ని ఏమంటాం సార్ యాంటనిమ్స్ అంటే రెసిస్ట్ లేదా ప్రొటెస్ట్ అని చెప్పి ఉపయోగిస్తాం. యాన్ అంటే అర్థం ఏంటి అని అంటే లాంగ్వేజ్ లేదా క్రేవ్ అనేవి సినానిమ్స్ అవుతాయి. కంటెంట్ లేదా సాటిస్ఫై అనేవి ఏమవుతాయి, మనకు యాంటనిమ్స్ అవుతాయి. సో ఇవి మనం నేర్చుకున్నటువంటి యాంటనిమ్స్ అనే సినానిమ్స్ అనే కాన్సెప్ట్ మిత్రులారా. ఈ కాన్సెప్ట్ మీద కనీసం 2 నుంచి 3 మార్కులు తప్పకుండా వస్తాయి. దయచేసి మీరు ఈ కాన్సెప్ట్ని ఇంకా కొన్ని యాంటనిమ్స్ అండ్ సినానిమ్స్ మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయండి. కుదిరితే కొన్ని మోడల్ పేపర్స్ని తీసుకొని ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్లోని క్వశ్చన్స్ని తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇంగ్లీష్ పేపర్లో వచ్చేటువంటి పదాలను గుర్తించుకొని వాటిని సినోనిమ్స్, యాంటనిమ్స్ నేర్చుకోండి. సో ఈ విధంగా నేర్చుకున్నట్టయితే మీరు అన్ని పోటీ పరీక్షలలో మంచి మార్కులను సాధిస్తారు. మీరు కలల కన్నా ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుతారు. నేను మీ రాఘవేంద్ర నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.